హాయ్. ఇంత స్మూత్ నా హెయిర్ ఉందనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఇంత స్మూత్ అనేది నా హెయిర్ ఉండదు. ఎందుకంటే నాది ఫుల్ కర్లీ హెయిరు. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ హెయిర్ అనేది ఫుల్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నారు. కానీ ఆ హెయిర్ అలా స్ట్రైట్నింగ్ వల్ల వచ్చేసి హెయిరు మెయింటెనెన్స్ చాలామంది చేయలేకపోతున్నారు. దానివల్ల చాలా హెయిర్ అనేది చాలా చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకని వీలైనంత వరకు ఒకవేళ స్ట్రైట్నింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను ఒక బయో సీరం చూపించాను కదా, హెయిర్ వాష్ చేసేసుకొని బయో సీరం అనేది అప్లై చేసేసి స్ట్రైట్నింగ్ అనేది మినిమం నార్మల్ స్ట్రైట్నింగ్ మనం చేసేసుకోవచ్చు. ఫ్రంట్కి హెయిర్ అనేది వేసుకొని ఈ మాత్రం స్ట్రైట్నింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇలా చేసేసుకున్నామంటే మనకి ఎక్కడ కూడా హెయిర్ డ్యామేజ్ అవ్వదు. అదే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అయితే అసలు కంప్లీట్ హెయిర్ ఏంటంటే ఒక స్ట్రైట్గా మరీ నీలుక్కున్నట్టు అలా ఉంటుంది. అస్సలు బాగుండదు అలా స్ట్రైట్నింగ్ అనేది ఉంటే. న్యాచురల్ స్ట్రైట్నింగే చాలా మంచిది. ఈ స్ట్రైట్నింగ్ అనేది ఎలాంటి కెమికల్ ఏమి పెట్టనవసరం లేదు. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హీట్ ప్రొడక్షన్ వాడుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను బయో సీరం చూపించాను కదా, ఆ సీరం అనేది చాలా మంచిది. హెయిర్ డ్యామేజ్ అవ్వదు, హెయిర్ చిట్లదు, అన్నిటికి కూడా చాలా మంచిది. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అనేది సీరం అనేది యూస్ చేసేసి మినిమము ఈ మాత్రం వేవీనెస్ అనేది మనము తక్కువ అది హీట్ అనేది పెట్టుకొని ఇలా స్ట్రైట్నింగ్ చేసేసుకున్నామంటే న్యాచురల్ స్ట్రైట్నింగ్ లాగా అనిపిస్తుంది. చూడండి, నాదైతే చాలా హెవీ కర్లీ, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైనా ఇలాగే ట్రై చేయండి. ఎందుకంటే హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి హెయిర్లోనే ఒక కళ వస్తుంది. హెయిర్ అనేది అసలు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఎవరైనా కూడా ఇలాగే ఫాలో అవ్వండి, చాలా మంచిది. నేను ఎప్పుడు ఏదైనా సరే ఎక్కువ కెమికల్ అనేది పార్లర్లో కూడా ఎక్కువ నేను యూజ్ చేయను. అలాగే క్లయింట్కి కూడా తెలియాలని అనుకుంటాను. ఇది అందరికి కూడా తెలుసుకుంటారని ఇది నేను చెప్తున్నానండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలాగే ఫాలో అవ్వండి. స్ట్రైట్నింగ్ అనేది ఇలా చేసుకోవటము. అంతేగాని పర్మనెంట్ స్ట్రైట్నింగ్కి డైరెక్ట్గా నేను చేస్తాను పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అనేది, కానీ దానివల్ల అయితే కంప్లీట్ డ్యామేజు ఫాస్ట్గా వచ్చేసేసి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేంజ్ చేసుకుంటారు. కానీ తర్వాత దాన్ని అస్సలు మెయింటెనెన్స్ అనేది చేయలేరు. దాన్ని స్పా చేయాలి, కండిషనర్ కానీ షాంపూ కానీ అంతా కూడా సపరేట్గా అనేది పెట్టాలి. మనం మినిమం ఈ మాత్రం స్ట్రైట్నింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక 2 days 3 days మినిమం ఉంటుంది ఇలా మనం స్ట్రైట్నింగ్ చేసుకున్నామంటే. ఆ తర్వాత ఆయిల్ అప్లికేషన్ చేసుకుని హెయిర్ వాష్ చేసేస్తుంటే మళ్ళీ జనరల్గా అయిపోతుంది. అంతేగాని పర్మనెంట్ స్ట్రైట్నింగ్లు అలాంటివన్నీ కూడా ఎక్కువ చేయించుకోకండి. ఎందుకంటే చాలా డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ వాటికి హెయిర్ స్టైల్ కూడా రాదు. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న దానివల్ల ఏమైనా మంచి హెయిర్ స్టైల్స్ వేయాలన్నా కర్లు పెట్టాలన్నా కూడా రాదు. అందుకని వీలైనంత వరకు పర్మనెంట్ స్ట్రైట్నింగ్లు అనేది తగ్గించండి. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా మీ హెయిర్ మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. నమస్తే.